ఇంకా మెల్ల మెల్లగా నొత్తది, ఒడ్డుకు నొత్తది, మెల్లగాను మెల్లగాను నడుపుతా నేను గట్టి ఇట్లా గట్టిగా. ఇక నువ్వున్నావు ఎప్పుడు డప్పో నెంబడి కొమ్మోడు వచ్చినట్టు నీ ఎంబడి నన్ను తీసుకొనే వస్తావు. కావాలి నేను నీతోనే. ఇప్పుడు ఎట్లా చెక్కుడు చెప్పు, నీళ్ళు లేని చెక్కనికి రాదు. వాడు అక్కడ ముక్కలు తిండి అదే ఎట్లా చెప్తావు మరి దగ్గర ఉండి చూడలేదా చెట్టు పెయింట్ కాదే అని ఇప్పుడు చెప్తాను. ఓ రాజన్న మోటర్ మోటర్ అదో ఏంటి మరి నీళ్ళు లేవు మళ్ళీ పాడే అంటే గప్పకి ఎక్కువ కింద ఎక్కువ ఏమో నీ పనే వచ్చడానికి పని మరేంటి బాగానే వస్తుందిగా తల కూర్చొని మరిగా అప్పుడు మరి నువ్వేంటి మొగడా ఊక్కుంటాను నీకు పారద్దా పట్టుకున్నా రాదే నువ్వేం చేస్తానవే అంటే ఒక్క పార పట్టి ఎట్లా చెప్తావు అడు ఉన్నదా ఇంకోటి ఉంచుంటా పోతా నువ్వే పోయి ఊరి మీద పడి తిరుగు ఇలా నువ్వు మళ్ళకెళ్ళి బయట అడుగు పెడతావి పొలంలోకి వెళ్ళి అవ్వ పార అనుకుని ఉచ్చుకుంటా. ఎటు వేస్తాను భాస్కర్ తాతోళ్ళ ఇంటికి వేస్తాను. ఎందుకు ఈ పిండి బత్తాలకు పైసలు అడిగిన రేపు ఇస్తా అన్నాడు. అవునా నువ్వు అన్నం వేసుకురాపో. కడగరాదు నువ్వు కడిగినాక ఎత్త తీరాలి బోళ్ళు తొంతలే. నువ్వు అన్నం వేసుకొచ్చి అంతలా కడగనా పో. కడుగు ఎత్తది. అరే నీ అవ చెప్తా అయినా అని నువ్వు నాకు అర్థం కాదు పోలే. నువ్వు చదివే వరకు ఆలు అవుతుంది, నువ్వు దిద్దుకుంటా చేసుకుంటా వే వరకు గదే ఆలు అవుతుంది. నువ్వైతే అంటే ఆగో పంట లేవు అంటాడు బోళ్ళు తొంతనే ఉన్నా కదా. నీకు ఏరు పడుతుంది, ఆకలి అవుతుంది నాకు. అన్నమే అని వరుతాండు బొల్లే ఉంటాను కదా ఎప్పుడు ఇక్కడ ఆగం పట్టిస్తాడు నన్ను. అమ్మా ఏమైంది తీసుకొస్తానా లేదా? అత్తాను ఆగవా అన్నం వేసేవారు కాదు. నీ పల్లె మీద పెడతాను ఇంకేట పెట్టాలి నన్ను ఎత్తే పెట్టు. చేతులు లేవా తీసుకోనికి? ఏది ఉన్నాయి తీసుకోవాలి కానీ గిన్నె పెడతా తీసుకొచ్చి ఇటీ. నీకు పని రే వస్తుంది నీకు రాదు. వంగ శాతం అయితే లేదా? అయితే లేదు ఇప్పుడు దాకా బోళ్ళు తోమిన మస్తు నడు నొప్పి లేస్తాను ఇంకా సగం ఆన్నే ఉన్నాయి. అబ్బో ఎన్ని బోన్లు తోయినావు? ఉన్న కడికి తోముతారు. ఎన్ని తోముతారు? 10 ఇంట్లో బోన్లు నువ్వే తోతాను, ఈ వాడ మొత్తం నువ్వే తోతాను. నేనేమన్నా పని మనిషినా? వాళ్ళకి లేదు. ఎన్ని బోన్లు ఉన్నాయి? 2 గంజులు 2 గిలాసులు 2 పల్లెలు ఇద్దరే నుంచి మనం ఎన్ని బోన్లు తెలుస్తుంది. దండి బోన్లు ఉన్నట్టు బాగా బిల్ల పిత్తాది. సరే చేసిన వాళ్ళ తెలుస్తుంది. తిను ఫస్ట్ తింటా. నిల్చొని చూస్తాను మరి మంచిలు లేవా? ఎవరు తెచ్చారు మంచులు? చేస్తా ఇంత సోమరిపోతు ఏం సాధ కాదు. ఏందో మీ అబ్బాయి నిన్ను సుఖంగా పెంచిలే, సుఖంగా పెంచి నా గంట కట్టి నా గొంతు కోసిళ్ళు. ఇగో ఎక్కువ తక్కువ మాట్లాడకు. నేను మస్తు చదువుకునేదాన్ని, క్లాస్ లో ఫస్ట్ తెలుసా. నడువంతరాన్ని పెళ్లి చేసి నన్ను ఆగం వేసిళ్ళు. వీడికి వచ్చి ఇదంతా ఎత్తానా? అబ్బో లేకుంటే నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ ఢిల్లీకి సీఎంఓ పిఎంఓ అవుతూ కదా. అవును అయ్యేదాన్ని మంచిగా. అబ్బో సరే కానీ పో, కూర్చోకు. నాకడే కూర్చున్నా బోల్దోకో వచ్చానే బోళ్ళు సగం బోళ్ళు ఆనే ఉన్నాయి పో. ఒక్క కాడ కూడా ప్రశాంతంగా కూర్చొనియవా? బోళ్ళు తోముతుంటే అన్నం వేయన్నావు, అన్నం వేసినాక కాసేపు ఇట్లా కూర్చుంటే అనేసరికి బోళ్ళు తోమంటాడు. తిను పోతానా? నన్ను ప్రశాంతంగా తిని నువ్వు ఉంటే నీడే తింటా. నేనుంటేనే నీకు తిని రాదు.
ఏమే అయిపోలే ఆయన కానీ బోరుగాడు నా తిండి అయిపోయింది అయిపోయింది కదా ఇక నేను అట్లా బయటకి పోయి 4 ఓట్లు ఉన్నాయి చెక్కెత్తగా రమేష్ అన్నని పిలిచినా కానీ అలా తప్పించిండు ఆయన. నేను అత్తా నువ్వెందుకు నీకు పని అవసరం నాకా నువ్వు చేస్తే మొత్తం ఓట్లు ఒకటే రోజులు అన్నీ అయిపోతాయి కానీ నేను చేసుకొచ్చుకుంటుంది. నువ్వు ఇంటికాడ ఉండి ఇంట్లో పని చక్కగా చేస్తే చాలు నాకు సరేనా. తీసుకుపోతే ఏమైతుంది అది చెప్తా అర్థంగా తలకెక్కడి తిరుగుతుందా నీకు తీసుకోపో నా పని పడలేడు ఉన్నాయి ఆడ దండం మీద ఉన్నాయి చూసుకోపో. సరే పో. ఒడ్లు ఎక్కాలి 4 ఒడ్లు ఉన్నాయి. ఇంకా బువ్వ తినరాలే. సరే సరే నీకు 4 ఒడ్లు ఎక్కేద్దా. ఏమైంది మళ్ళీ నిలబడి చూస్తాను మెల్లగా ఇట్లా గీకు వజంగా ఎత్తావా పారా మీద మీద ఎత్తావా తాగమంటే తాగుతావా ఇంత సీసా నువ్వు తెచ్చి పెడితే తాగుతానా పాలు అందుకొని పెడతా చక్కగా మళ్ళీ నేను అందుకుంటా మరి వరితే ఎవరైనా కూలని పెట్టుకున్నా మంచిగుండు. నీకు నొత్తాంది కదా ఇప్పుడు చేయడానికి తాగు అంటే పొద్దుగాల మబ్బుతో లేచిపోయి మళ్ళీ రాత్రి వరకు తాగుకుంటుండు అంటే ఉండు గీ టాక్టర్తోని గిట్లా మంచిగా ఈ బండ ట్రాక్టర్ వచ్చినప్పుడు లేపి గట్ట లేపితే ఏమన్నా అయిందా నీకు లేపరాదు నువ్వు ఏం చేస్తాను మరి మొద్దోలో నువ్వు లేపుతానా 4 సార్లు 4 సార్లు తింటాను నువ్వు చేసి పెడితే ఇక అజిపోతులని ఎవడు దిగుతాడు మళ్ళా తిరుగుతావు ఇలా ఆగో మీ తమ్ముడు వస్తాడు కదా మళ్ళీ ఏం కయ్యం పెట్టుకుంటాడో ఏమో నాకు తెలుసు. ఓ నీ పాప నోడుతో నాకే ఏదన్నా నోట్ అవుతుంది వాంతో మనకేంది కానీ ఓ నల్లికుట్లోడా ఆయన వచ్చింది కూడా చెప్తే ఏమన్నా అవుతుందా వాంతో మనకేందుకు మన పని మనం కావాలి కానీ ఇప్పుడు నేను పోయి కయ్యం గిట్లా పెట్టుకుంటున్నా చెక్కుడు తక్కువ ఒరుడు ఎక్కువ నీ లెక్క అదే అదే కాదు మీ తమ్ముడు ఒక్కడొచ్చి పని చేస్తాడు మా ఆరాలు మంచిగా మంచానికి ఇత్తెత్తు వంటి ఫోన్ ఒత్తుకుంటూ కూర్చున్నది కావచ్చు. ఇక నువ్వున్నావు ఎప్పుడు డప్పో నెంబడి కొమ్మోడు వచ్చినట్టు నీ ఎంబడి నన్ను తీసుకొనే వస్తావు కావాలి నేను నీతోనే. 20 లక్షలు తెచ్చింది నువ్వు ఎన్ని లక్షలు తెచ్చినావు అంటే లచ్చలు ఎత్తే వచ్చి పని చేయొద్దు లచ్చలు లేకపోతే వచ్చి పని చేయన్నా. ఓ నువ్వు బాయ్ కాడికి వచ్చి బాగా వాళ్ళకి కొడతానేమో అని అంటానవా నువ్వు అమ్మాయిలో పోనాడు నా పక్క పడి ఉండకు నీకేం పుడుతుంది నువ్వు నాడు ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి బాయ్ కాడికి వచ్చి బాగా వాళ్ళకి వచ్చినట్టు తమ్ముడు చూడు అన్న చూడు ఆరాలు వంటాంది ఇది వంటాంది మెల్లవా కింది మెల్లవా కంప మొక్క పొంతోనే ఎవడోరుతాడు నువ్వు నా దగ్గరికి అత్తి పారందుకొని ఉచ్చుకుంటా మా ఆయన ఒడ్డు ఎక్కనికి వచ్చిండు నీళ్ళు మర్చిపోయిండు నీళ్ళు ఇస్తాను వచ్చిన సరే అన్న థ్యాంక్స్ అన్న. ఓ ఇవన్నీ నీళ్ళు ఉన్నాయి అంతా ఎట్లా పోతారో ఏమో వా చి అంత బురద చిచి అంత లసుకు లసుకున్నది ఎట్లా నడుతాండు ఎట్లా పోతాండు రోజు అయితే. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఎట్లా నడుతాలో ఏమో మొత్తం సగం దిగబడతానా నేను. ఓ ఏడున్నది ట్రా రాదు అచ్చి తీసుకుపోనన్నా తీసుకుపోతలేడు చూస్తాడు నిలబడి. నాకు ఎన్నడు తెలియదా ఇది మొత్తం కాళ్ళు అన్నీ దిగబడతాయి. చేపలు అయితే చేపలు పెరిగే అంత నీళ్ళున్నాయి ఇలా. ఓరి అబ్బా నువ్వెందుకు వచ్చి కావాలి పడతానవే ఇటే ట్రా రాదు నడవత్తలేదంటే చూస్తాను మంచిగా. అగో ఇంటికానే ఉండమన్నా కానీ నువ్వు
వస్తలేడు. నీళ్ళు నాకు ఇక్కడ మోటార్ పోతలేదా? నీళ్ళకి మోటార్ పోతలేదా? అవ్వో బాడీలో నీళ్లు పెట్టుకొని సంకలో పెట్టుకొని వస్తాను చూడాకు. అయ్యే అయ్యే అది మెల్లనాడు అలా పడతావు. బాటిల్ ఇచ్చుకొని కొడతావు సోది మొక్కపోడు. దానికి బాగా రోగం వద్దా? అలా పడు ఉడికెళ్ళి పడు, నడిమిరా కొట్టుకో. అంటూ 40 రోజులు హాస్పిటల్లో వంటూ పోయి నీకు ఏడా పని లేకత్తాను నువ్వు వీడికి. అయ్యో దూపైతాందని తాగుతామని తీసుకొని వస్తానా నీళ్ళు. దూపైతుందని ఇలా బావిలో నీళ్ళు లేవా? మోటార్ పోతలేదా? ఇక్కడ ఆపోదునా? నాకేమైనా తెలుసా? ఏం తెలుసు మరి నీకు? అమ్మ నీళ్ళు తెస్తా, నీళ్ళేవే ఎండలో కూడా వచ్చిన ఇటు నడుచుకుంటూ వస్తా దూపైతా అంటే ఆయన ఎండలో కూడా వచ్చిన ఇటు నడుచుకుంటూ వస్తా దూపైతా అంటే ఆయన ఎండలో పడి వచ్చి నువ్వు దూపైతే తాగినవా? నీ ముచ్చట గమ్మతున్నాయి, తాగు నువ్వే తాగివి. ఓ నీళ్ళని పట్టుకొని వచ్చింది నీళ్ళు. ఏంది నేను నీకోసం అంత దూరం నుంచి తెస్తే కనీసం బురదలో నడిచి వచ్చిందని జాలి కూడా లేదా నా మీద? ఇంకా తిడతాను. నేను ఎవరు రమ్మన్నా నిన్ను రమ్మన్నా? ఇంటికాడ కూర్చోవే నేను చెప్పుకొని వస్తా అని చెప్పినా. అలాగే తప్పించుడు ఇంకా రమేష్ అన్నం పిలితే ఒడ్డు ఎక్క రమ్మంటే ఇంకా 4 ఒడ్లుండే అవి చెప్పుకొని వస్తా అని చూసినా. నేను ఎవరు రమ్మన్నాడు? ఓ మళ్ళీ మీ అమ్మగారింటికి చెప్పుకుంటావా? మీ అమ్మగారింటికి ఫోన్ చేసి అవ్వ నన్ను బుధలో దిగిన నేను ఇవ్వాలా, బుధలో దింపిండు మా ఆయన, ఒడ్డు ఎక్కించిన మట్టి వేసిన అన్ని చెప్తావు. ఇక పాలనుకొని చంపుతా నేను. నీ బాటలు అందుకొని చంపుతా మరి. నన్ను కొడతావా? మరేంది కొట్టు, నన్ను కొట్టు. నేను దిగందాన్ని మంచిగా వచ్చింది నా పిల్లలు నా కోసం తెచ్చిందని సంబరపడక దొబ్బెత్త మరి ఒడ్డు దగ్గర నడ్డితో చెప్తానా? ఆగాగు నాది బుద్ధి తక్కువ నీకోసం నీళ్లు తెచ్చింది. ప్రేమ ఉన్నది, నీళ్ళు తెచ్చింది నా పెన్నా. ప్రేమ లేదు దోమలెత్తి తెత్తో 90 దే నుండి అటు నీళ్ళు తెచ్చినందుకు మరి. తెత్తా రోజు తాగే సరిపోతుంది అని ఇంకా నీకు 90 పట్టుకొని వస్తా. ఇంటి మొక్కర పోయి ఉండగా నా ముందండకు నువ్వు ఎట్లా పోవాలి? తీసుకోపో. ఎత్తుకొని తీసుకోపోతా నిన్ను. ఎవరు రమ్మన్నా? ఇప్పుడు నడిచిన కష్టమైంది. నేను రమ్మన్నా నిన్ను? దూరం ఉండు, కింద పడతా. ఆరాధకొని చంపుతా మరి. నడుము నువ్వు ఇంటికి ఓ చూస్తాను మళ్ళా. ఇంటికి పో, నీ దాకా నువ్వే తాగిపో. మళ్ళీ దారిలో అటు పోతాను మళ్ళీ దూపైతుంది. నీకు ఆడికి వెళ్ళే వరకు దూపైతే తాగుపో. తాగుతా. ఓ తిప్పుకుంటూ వచ్చింది ఒడ్డ పొంట బయట అలా బయట ఇలా పడి వస్తాను. నువ్వు మంచిగా బాగా పని చేస్తావు. మీ అక్క గడు చూడు వాళ్ళు ఏం చెప్తాడు? బాగా చేస్తుంది చెట్ల కింద కూర్చొని. చెట్ల కింద కూర్చుంటారు అందా ఒడ్ల పొంట ఎట్లా చెప్తాను చూడు. మా అన్ను వదినే దేని పని కత్తావు నువ్వు? అరే ఆమె ఆల్రెడీ ఆమెకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నది చేస్తాంది. నేనేం చేయాలి? నీకు ఎవరు అలవాటు? మొగని మీదకి టోరుడు అలవాటు ఉన్నదా? నువ్వు కూడా తెచ్చుకోపోయినా పల్లెటూరు దాన్ని నువ్వు కూడా తెచ్చుకోపోయినావు మరి. వచ్చింది అయ్యారి ఇంటి నువ్వు ఇంటికి కన్నా నాకు అనవడం. నువ్వు పో అని బాగా మాట్లాడతాను. ఇంటికాడ ఉంటే కూర్చోంది పంటాంది ఫోన్ ఎత్తుతాందని నీ వదినే నీ అన్న నీ అబ్బా అందరు అంటలేరా నన్ను? అంటే వాళ్ళు అంటాలని అత్త బయటికి అంతే మరి. ఎందుకు మళ్ళీ మీ అల్లుడు మొత్తం పని చేపిస్తా నాతోనే మీ అమ్మగారికి చెప్తావా ఫోన్ చేసి? అవన్నీ తెలియదు, నేను కూడా చేస్తా పని. నేర్పిరి నాకు. ఏంటి నేర్పియాలి నీకు? నేర్చుకుంటా. నువ్వా? నేను చదువుకున్నదాన్ని. ఒక్కసారి చూస్తే ఇట్లా వస్తుంది నాకు. ఒడ్డు ఎక్కుతావా నువ్వు? చెక్కుతా పటు చూపి ఫస్ట్ చూపి చెక్కపోతే అడిగి ఇప్పుడు ఒడ్డు దగ్గర ఆయనంగా నడవత్తలేదు. ఆగా భయపడతాను. ఇంకా నువ్వు ఒడ్డు ఎక్కుతావా నువ్వు? ఇట్లా నువ్వు నేర్పిస్తుందా? మెల్లగానా? అబ్బో మొత్తం మట్టి అన్న కూడా పెంచింది కావచ్చు మీ అబ్బాయి. లేకపోతే కొట్టే ఫోన్ కొడతా కొట్టు. అందరు చూస్తాలే కొట్టు. చూడని ఎవరికి లొల్లి అయితలేవా? గయ్యాల ముఖం దాని ఉన్నావు. గయ్యాడు దాన్ని మంచిదాన్ని వేసుకోపోయినావు మరి. నడు నడతానా? నీ లెక్క దెబ్బ నడవరాదా? దిగు దిగు ఒడ్డు ఎక్కుతా అని వచ్చింది. ఒడ్డు ఎక్కుతా అని దిగు. కూసని దిగుతాను. దిగు పడితే ఎట్లా? సత్తావా ఇలా పడితే నేను దిగుతలేడా? మీరు దిగుతారు. మీకేం పని? నీకేం పని? పాస్ల పని. నాడు నవ్వుతాంది ఇంకా. నీ ఇట్లా దిగు బురదలా దిగుతలేవేంది? ఉడ్డ పొడ నడితేనే పని అవుతుందా? ఆ తువ్వాల కట్టుకో. బాడీలు తువ్వాల పట్టుకొని వచ్చింది. లడ్డుల బాటిల్ పట్టుకొచ్చింది. మోటార్ పోతే తాగుతూ కానీ కట్టుకో. అబ్బో బాగా కడుగుతుంది. ఇంట్లో పని చేయాలి. ఇప్పుడు బయట పని బయట చేయాలి. నా మీద పడుతుంది. ఏ బురద మీద పడుతుందా? బయట కొంత నీ బురద పనికి వచ్చి బురద మీద పడుతుందన్న ఏందన్నట్టే చెప్తానా? పనికొచ్చి పటేల్ బిడ్డ అన్నట్టునే నీ కథ. బురద పనికి వచ్చి బురద మీద పడుతుంది అంటావా? నువ్వు నడువు నీ పని నువ్వు చక్క వేసుకో. చూస్తాను కదా చూస్తాను.
అంతే ఎందుకు చెప్తాను అగో ఒడ్డు చెక్క దాని మలగాంత ఎందుకు చెప్తానంటావు? చెక్కకుంటే ఇప్పుడు ఏమైనా అవుతుందా? చెక్కకుండా ఏమవుతుంది? గడ్డి మొలవదా? గడ్డి గడ్డి మొలితే గడ్డి వరి కలుతావు నువ్వు మరి. వరి కలుసుడా? ఆ, వరి అంటే వరి కాలువన్నా? వరి కాల్చుడా? వరి కాల్చుడు కాదే, వరి కలుసుడు. వరి కలుసుడు అంటే తెలియదు, ఏం తెలియదు కానీ మళ్ళీ ఇంకా నువ్వు పార తెచ్చుకోపో. ఆడ ఒడ్డుకు బాయి కాడకుండా తెచ్చుకోపో. అదితి ఆడి వేచే వరకు 2 రోజులు పడుతుంది, పోయి తీసుకో. అదితి ఆడి వేచే వరకు 2 రోజులు పడుతుంది, పోయి తీసుకో. చెక్కుదా దిగు, బురదరా దిగు. చెక్క ఇది చెక్కు. ఇంత బరువు ఉన్నది. బరువు ఉన్నది, చెక్కు. బరువు మంచిగా ఉన్నది కదా. ఏంటి మంచిగా ఉన్నదా? ఆ, మరి ఇంకేంది? ఎందుకు అట్టలు అటువంటి ఇస్తారు, ఇట్టలు ఇంటికి పోంపా, ఇద్దరు ఇంటికి పోంపా, ఇస్తే నాటేసుకుందాంపా. లే ఏడగొట్టాలి చెప్పు. చెక్కు ఇక్కడ ఎక్కువ ఇట్లే ఇట్లే ఇగో ఇట్లే 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 అంటే మట్టిది మట్టిది చెక్కు చెప్తాను చూడు. చెక్కు అవే అరే ఇంకా మెల్ల మెల్ల నొత్తది, ఒడ్డుకు నొత్తది, మెల్లగాను మెల్లగాను నడుపుతా నేను. ఇట్లా ఇట్లా గట్టిగా ఇట్లా గట్టిగా ఒడ్డాయి. మీ పైన ఎట్ట ఎక్కడం కాడ చూడిపో, ఆమె చూసి నేర్చుకోపో. చేస్తామే ఆమెకేంది? ఆమె ఆమె ఒడ్లు మొత్తం చెప్తుంది. ఏమైంది? ఉన్నాయి ఏమున్నాయి? ఇలా దిగబడతాంది. దిగబడుతుందా? నువ్వేనా ట్రాక్టర్ వాన దిగవాడా? నువ్వేనా ట్రాక్టర్ వాన దిగవాడా? ఇగో చూడు చెక్కిన అయ్యో లోపలికి కొట్టిదా. గట్టిగా చెక్కు, చెక్కు నువ్వు గట్టిగా. ఏం కాదు, ఒడ్డు మనదేనే, చెక్కు. అది నా మీద పడుతుంది, అటు పడతలేదంటే బుధ పడుతుందా? చీ చీయా చీ, నాకు అద్దు ఏం తింటావు నువ్వు? ఏం తింటావు రోజు? బియ్యం బువ్వ కాదా? బియ్యం ఏ నుంచి వస్తానే? ఈ పని చేస్తేనే వస్తానే బియ్యం. ఎట్లా వస్తాను అనుకుంటాను? షీ అంటే వస్తాయి బియ్యం. షీ అంటే నీకు చెప్పినా నీ పద పని చేస్తా అని చెప్పినా నీకు? ఎందుకు వచ్చినావు? నేను ఎవరు రమ్మన్నాడు? నువ్వే కాదే నన్ను నేర్పవా పని? నేను చేస్తా పని అంటివి. మరి అంటే నా మీద కూడా ఎడతాను కదా. చెయ్యి మరి. అగో ఏడ్చినప్పుడు చెయ్యాలి మరి. అందరు అంటాను మళ్ళీ ఇలా చేయ సాధన అవుతుంది. ఇక పార కట్టడానికి వేసినావు. నీకో దండం పార్కో దండం. చెక్కు నువ్వు చెక్కు. నేను ఇంకో పార తెచ్చుకుంటా, మామనాడికి తెచ్చుకుంటా కానీ చెక్కు. ఆ బాయిగాడకుండా తెచ్చుకుంటా. నువ్వు చెక్కు ఫస్ట్. మంచి ఇంటికాడ ఉండి బోళ్ళు తోముకోక మంచిగా టీవీ చూసుకుంటుండక నాది ఏడిరా ఉండక నాది ఏడిరా అగో పామా అది ఎర్రనే నీ అబ్బా నిన్ను. ఇగో ఎర్ర కదా, ఇగో ముట్టుకోకు. ఎర్రనే, ఇగో 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 ఎర్రనే. ఇదేమనేది నీ అబ్బా? ఇగో ఇది చూడు, ఇగో చూడే. అరే ఇగో ఎర్ర ఇది పట్టుకో. ఇగో పారేసినది, ఇగో చూడు. ఇగో ఎర్ర ఏమనేది ఇది? అగో పారేసినది, పారేసిన ఏమన్నది ఇది? దీని భయపడతా. ఎర్ర ఇగో ఇది ఎర్ర అట్టిదే. ఇగో ఇగో పారేసినది. ఓ బయటకి ఎందుకు వచ్చినావు నువ్వు? చూసేందుకు వచ్చినావు? కూర్చొని ఇవాళ చూసి రేపు నేర్చుకుంటావా? ఏం కాదు చూడాలి ఫస్ట్ చూసి నువ్వు నేర్చుకోవాలి. ఉండాల్సిందానివే నువ్వు. అవును నేను ఎవరు రమ్మన్నా? అది అట్టి వానపాము గాని భయపడతావానే? నువ్వు చెక్కు చూస్తా చెక్కు చూసి నేర్చుకుంటా నేను తెలుసా. చెక్కు చూస్తావు, చెక్కు దొరసాన్లకి నడుపుతా నేను. పార అనుకుని పెడతా మరి తలకాయ వలుతుంది. పెట్టే పెట్టు, కొట్టు కొట్టే కొట్టు, చంపు కొట్టేనా? చంపు. నడే, పడే. ఓ, పని చేస్తేనే నచ్చినట్టు అలా వానపాము ఉన్నదట, పురుగు ఉన్నదట, అరే పారుతుంది. పారిందంటే పారింది. ఈ కాళ్ళు చూడట్లేనియో. ఇక వాళ్ళ రైతులందరూ గుర్తులేవా? వాళ్ళ మావ చెప్తాను కానీ ఆయన మావ చెప్తాను కానీ గుర్తులేవా? గోగిరి వాళ్ళు మా వదిన నుండి మా అన్న చెప్తారు, వాళ్ళ గుర్తులేవా? నీకే కనబడతానే పాములు పురుగులు అన్నీ వాడుతుందట. నాడు ఇంటి పోగా పో మరి, పోకిరా పోతా పోలి. మెల్లబో. మళ్ళీ నువ్వు పడితే నీకెవడు చేసి పెట్టాలి. మొన్న బాటిల్ పడేసినావు వేస్ట్ మొక్కబడా, నీళ్ళన్నీ వేస్ట్ అయినాయి. ఎట్లా తాగాలి? అవి తాగు, అలా తాగు, పొలంలో తాగు, అలా తాగు. నువ్వు తాగు. నేను తాగుతాను, అవే తాగుతానా నేను. పో ఇంటి పోకరా పో నువ్వు. పోతా నేను. ఉండకు, ఆకలి అవుతుంది. నన్ను తినే, నన్ను తిను, నీ బాక్స్ తిని పోతా. నన్ను తిను. ఏమి ఇవ్వాలి? ఏమి అన్న నీకు? నేను పడతా. ఏమి అన్న నీకు? దొబ్బెత్త మరి నడుము ఇరుగుతా చెప్తాను. నా బాక్స్ ఇస్తే తింటావా? నా బాక్స్ ఇస్తే రెండు కొడతాను, ఆకలి. ఇంటి పోయి తినిపో, అనుకొని తినిపో. నీ బాక్స్ పోయేదాకా చేత కావద్దా? తినిపో, ఇంటి పోయి తినిపో. పోతా కాసేపు ఆడ కూసుంటా. అది ఇంటికి పోవే, గిలే కూర్చొని చేస్తావు. ఇంటికి పో. ఏం కాదు చూస్తా పని ఎట్లా చేస్తాలని. మీ వదిన బాగా మాట్లాడుతాను కదా, బాగా పని చేస్తానని చూస్తా. అంటే వాళ్ళు పని చేసుకుంటారు, నువ్వు ఇంటికి కూర్చొని చూస్తావా? ఆ ఇంటివే బట్టలు పిండి పెండకాయలు దిగిపోనాడు పో. ఏ పిండితోటి ఊకే ఇంటి పనేనా? ఇంటి లోకమేనా? చూడద్దా ప్రపంచాన్ని? అబ్బో ప్రపంచాన్ని చూస్తావా? ప్రపంచాన్ని అబ్బో ప్రపంచాన్ని చూస్తావా? ప్రపంచాన్ని
నీ అబ్బా పారనుకుందాంతా నేను నాడు కూసోపో జరిగిందా కూసోపో నేను చెప్తా పో ఇంటికాడ ఉన్నాయి పో. మెల్ల నాడు మెల్ల క్యాట్ బ్యాగ్ అయ్యే ఓడి మీద గిట్ట గిట్ట నాడు గిట్ట 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 నాడు గిట్ట గిట్ట నాడు బాగా నాడు తువాల కింద పడదా నా గండ నచ్చినవి నువ్వు బాయ్ తీసుకో తీసుకో తువాల తీసుకో అవే నాకు దిగరాదు తీతుదా ఆ తువాల తీసుకో నాకు తెలియదు నేను పోతా. దిగు ఒడి దిగి తీసుకో తువాల ఏమద్దు నాకు పో, అసొంటి మత్తు కొనుక్కొస్తున్నాడు. అగో నీ ముసలార్ కన్నా ఆడేటున్నావు కదా నువ్వు అబ్బా అన్ని ఉడతానాయి. ఈడ చెట్టు నీడకి కూర్చుంటా బండి ఉన్నది కదా మంచిగా. అరే రాజుగా ట్రాక్టర్ ఎవరి వెళ్ళిపోయిందిరా మీదికి డాక్టరా ఇటకెళ్ళి వచ్చింది ఇట్టకెళ్ళంటే ఎవరి దాంట్లోకి వెళ్ళిపోయింది నీ దాంట్లోకి వచ్చింది ఎవరిని అడిగి పోనిచ్చిన వాళ్ళకు అడుగుడే ఉన్నది ఏట వేయదేనే ఆట పోడేంది గండి పడేసిండ్రా నీళ్ళని పోతానే గండి అయితే ఇప్పుడు ఒడ్డు ఎక్కి పెట్టనా ఒడ్డు పెట్టనా ఎప్పుడు పెడతావు ఇప్పుడు పెడతా కదా రేపు నాటు నాది ఎప్పుడు పెడతావు నువ్వు ఇప్పుడు వేసినావు కదా నువ్వు వేసినావు కదా నువ్వు అసలు ఎవరిని అడిగి రానిచ్చినవురా నేను చెప్పిన నువ్వు ఎవరిని అడిగి రానిచ్చావు నేను ఆయన చెప్పిన ఎవరిని చెప్పినావు రాయిరెడ్డి చెప్పిన రాయిరెడ్డి- చెప్పిన రాయిరెడ్డి రాయిరెడ్డి చెప్తేనే ఇటకెళ్ళి వచ్చిండు ఏంది ఏంది వీడు మనం భూమి పంచుకున్నాం అన్ని అయిపోయినాయి ఆ. మళ్ళీ మన దాంట్లోకి వెళ్ళి వీడు ఓడి అవసరమా ఈ ట్రాక్టర్ ఇట్లకెళ్ళేనా వచ్చింది ఇది? ఇట్టకెళ్ళేవేంది ఇక మీద మీద అట్లా 4 పారలు పట్టి మట్టి వేసినావు కదా నేను కాదు అది నేను వెయ్యలే ట్రాక్టర్ అనంగలే రమ్మని చెప్పిన నేను ఆ. ఆయన అనంగలు తిరిగి వచ్చినట్టు తిరిగి వచ్చినట్టు కానీ ఇనంగలు వచ్చినట్టున్నది కాదు నీకు ఇప్పుడు బాట ఏనంగా చూపించారు బాట అట్లకెళ్ళి చూపించింది మరి బాట ఎక్కడికి చూపితే నువ్వు నా పొలంలోకి నువ్వు ఎట్లెక్కినావు నేను అది రోడ్డు దగ్గరకి ఒక మడి దాటితే అయిపోతుంది ఇనంగలు వచ్చినట్టున్నది మరి నీకు రోడ్డుకు దగ్గర ఉన్నది ఒక మరి దాటి అయిపోతుంది నేను గడ్డకు పడతా నేను మంచిగా దున్నుకొని వేసుకొని పోతా వాళ్ళు ఏ గంగలో పోతుంది ఎండ్ల చెర్లో పోతుందని ఇట్లా వేసుకున్నావు ఇట్లకెళ్ళి తీసుకొని పోయినావు కాదు ఆగో. భయ్య భయ నూత పొలం వాడబోతాండి గండి కొడితే నా పొలం అంతా అక్కడికి వస్తుందా అది కాదు అది నేను చెప్పేది వినవా ఏంటిదిరా ఆనంగల్ దూరం అయితే ఇప్పుడు 10 మళ్ళీ తిరిగి రావాలని ఇటకెళ్ళి వచ్చినట్టున్నది ఆ. నేను చెప్పిన ఆయనకు బాడపుండ పోవే మళ్ళీ మా వాళ్ళతో వెళ్ళేద్దే మంచిగా మేము చూసుకుంటామని చెప్పిన ఆయన ఇన్లే ఇప్పుడు గట్ల కాదయ్యా మన పొలంలోకి ట్రాక్టర్ రావాలంటే మనం కాపొల్ల కంచెల్లి బాట కొనుక్కున్నాం ఇప్పుడు ఆ కాపొల్ల దాంట్లోకి వెళ్ళి ఒక్కనాడు బాట కొన ముందుకు ఆయన రానిచ్చిండా రాని ఏమన్నాడు నువ్వు నాళ్ళకి ఎట్లా వస్తావు నువ్వు బాట కొనుక్కో పైసలు ఉండి బాట కొనుక్కుంటున్నావు సరే లేకపోతే నీ పొలం ట్రాక్టర్ నాళ్ళకి రావద్దు అట్లా వాడు తిరిగి రావాలన్నాడు 2 ఏళ్ళు కొనుక్కుంటా భూమి బాట కొనుక్కున్నావు మరి బాట ఇప్పుడు మీకు పంచిచ్చినాక నాకు ఇప్పుడు బాట అల్లకెళ్ళి పొలంలోకి వెళ్ళి బాట తీర్తివి నువ్వు అత్తకెళ్ళి తెప్పించుకోక నా భూమికి ఎట్లా రానిస్తావు ఇప్పుడు ఏమైంది అది నేను వేస్తా కదా మట్టి గట్ల కాదు ఇంత దొడ్డు పెట్టి అక్కడ పుత్తాను నారుమాడికి పుత్తాను పైపు తిప్పుకుంటానే ఏమన్నావురా నువ్వు ఏమన్నాడయ్యా ఏమన్నాడు వీడు గురువుడు కాదు ఎందుకు నీ బాయి లేదా నీ మోటార్ లేదా నీదైతేనేమో ఓటు మాదైతేనే ఓటు అనయ్యా చెప్పు నువ్వు దానికి దీనికి పొంతనే ఉన్నది నువ్వు అసలు ఎవరిని అడిగి వచ్చినావురా అడగాల దానికి కూడా అడగాలా? అడగాలి అగో అగా ఏంది అడగన్నా అంటే నీకు ఆలోచన పాల్చిల్లరా ఎందులో పెట్టుకుంటా ఏం లేదు ఇగో వచ్చిందయ్యా పటేలమ్మాయిగా ఇట్ట పెట్టుకొని ఏం లొల్లుల్లా అని అడుగుతుంది వయ్యారు అడుగుడు నీ స్టూపిడ్. ఏందే మన గింతలో పెట్టుకుంటే సూపర్ అంటుంది నువ్వేమంటలేవేందే ఓ నన్ను కుట్టాడా నీకో చదవ చగ్గిరాలు కదా అది స్టూపిడ్ అంటే తిట్టినట్టు సూపర్ కాదు మందు కాదు ఏందే స్టూపిడ్ ఏందే బురద అందుకొని చంపుతా మళ్ళీ అమ్మ పార అందుకొని పెడతా. నువ్వు ఆగే దానికి ఏం తెలియదు నువ్వు ఎందుకు కొడతావు దాని అరే. కొడతాను నువ్వు మళ్ళీ మాటలు కలపకురు అన్న గిన్నా అని ఫస్ట్ నువ్వు ట్రాక్టర్ ఎందుకు ఎక్కి చెప్పాలకు ట్రాక్టర్ ఎందుకు ఎక్కింది? నేను చెప్పినా కదా ఇప్పుడే రాయరెడ్డి మాకు అనంగలు పోమని చెప్తే ఆయన దగ్గర ఇనంగలు వచ్చిండు దానికి లొల్లి అవసరం తెలుసు ఆ పటేల్ కెరికే కదా ఎరికే. ఇది నాది అది నీదని మరి ఆయన అడుగు ఆయన మీ వద్దకు అడుగుతావయ్యా నువ్వు ఎండ్లకెళ్ళి రమ్మంటే ఆయన అల్లకెళ్ళి వస్తాడు దా ఇప్పుడు పిలిపించుకున్నాయి నువ్వు నీది తప్పు అయితే కానీ గాయన ఎట్లా అంటావు? ఏంటది ఇప్పుడు ఒకటి వేస్తాను కదా దేశం లేదు ఏం లేదు ఇంకొకసారి చెప్తున్నాను ఇది ఇట్లనే మొన్న కట్లనే వేసినావు ఇప్పుడు కట్ల వేస్తాను ఆ పక్క కట్లనే వేసినావు ఒక్క పక్క కాదు ఇప్పుడు 4 పక్కల 20 గుంటల మాడి ఆడ ఈడ ఈడ ఇప్పుడు గిన్ని మళ్ళీ మేము ఎన్ని వేసుకోవాలి ఓ కళ్ళమంటే తన ఇళ్ళకెళ్ళి ఇప్పుడు ఏమైనా అయిందా మీ పొలానికి? అయింది అవన్నీ భూమికి నొత్తుందా నీకు నొత్తుందా నాకు అర్థం కాదు భూమికేంది నాకేంది వచ్చేది మరి అత్త ఏమైంది ఇప్పుడు అత్త ఏమైంది నీ పెండ్లం అయితే ఇడిచిపెడుతుందా గల్ల గింత నారు మిగిలింది ఒక పిడిస తెచ్చి గిల్లు వేసుకుంటా అంటేనే ఇది నారేవ లెక్క పేరు ఏమన్నా నారు సత్తే మళ్ళీ మేము వేసుకోవద్దా అని బాగులే కదా నీదైతేనే ఓటి మాదైతేనే ఓటా అప్పుడు నారు తక్కువ ఉన్నది మరి నారెక్క తక్కువ నీ నాటు వాడినే వాడే గింత అయితే ఒక గుజు తెచ్చుకున్నందుకు నేను ఎన్న సత్తే వేసుకోకపోదునా నీదేమో అంతా మరి కొంచెం చెప్తాను నేను ఎందుకు తీస్తాను ఎందుకు అయ్యే ఎట్లకెళ్ళి పోవాలి మరి? నల్లికుట్లదానా నీకు బాట ఇచ్చినావు అరే అది దూరం ఉన్నదానికి ఇట్లకెళ్ళి వచ్చినావు ఏమైతుంది ఒట్టు ఎత్తా అని చెప్పనే పట్టే దూరం ఉంటే నన్ను రానిస్తావా నువ్వు మేము గట్ట
ఆగే నువ్వు ఆగే ఉరగో నీ అవి తెలియదు చేయదేమో ఉరుతావు దీనికే కాదు సార్. పారలో ఒట్ట సారద కాదు కానీ దీన్ని మాట్లాడతాను. ఇవాళ వచ్చి బాగా మాట్లాడుతుంది ఇవాళ వచ్చి ఆగే ఎవరో నెరకే రానని మరి నువ్వు ఏడికే లేకెట్టు దాక్కున్నా ఓ వదినే ఆగు కాదు ఇప్పుడు కాడ ఒడ్డు మీరు ఎట్లా ఎక్కినా కాడ ఇద్దరు కలిసి ఎక్కడ్రా? మొత్తం ఓ పెద్దోడు మొత్తం చెక్కి లోపలికి అది బరాబరే ఎక్కువ. కానీ కానీ ఈడు ఉంటే ఈడు దాకా చెక్కుండా వచ్చి మీరు చూపియన్నా కానీ? చూసుకో చూసుకో ఉన్నది కను ఉన్నది నల్ల కను ఉన్నది అక్కడ ఉన్నది కను ఉన్నది చూపిపో ఆ, నీ అంత కానూరు లేదు ఎవరికి. ఆ ఒడ్డు పొక్కలే పడతాను దారా ఆ? ఆ ఒడ్డు పొక్కలే ఎక్కడ పడతాను మరి ఎవడు పక్కేది కానీ ఈడుంటే ఇక్కడ దాకా చెక్కుండా వచ్చినావు సరే ఇప్పుడు మీది మరి ముచ్చదా మరి నువ్వు అంటాను మరి మీద నార్మల్ కాడ నువ్వేం చెప్తున్నావు? నేను పోసిన నార్మల్ పక్కనే నువ్వు పోసినావు మరి ఇటే 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 చెక్కుంటా మరి నీకు అదే నార్మల్ లోనే పడతాంట పంట మొత్తం రాసులకు రాసులు అవు నా దాలని నేను మోసుకున్నాను మరి నా దాని చెక్కుకున్నా నీ దాకా ఎక్కడిది వాది? నేను మొత్తం కానీ ఉంటే ఎక్కడ దాకా ఎక్కినాను ఆడ కానే ఉండే ఉన్నది నల్ల కను ఉన్నది అక్కడ ఇప్పుడు కదంతా కాదురా ఒట్టు అన్ని మళ్ళా కొలిపించుకున్నాం కానీ నిన్ను ఎవరినాడు ఇళ్ళకెళ్ళి వచ్చినావు వచ్చింది తప్ప మాట్లాడకుంటా ఏందో బాగా రూపాయలు చెప్తారా ఆవురి ఒకరి పొలంలోకి ఒకటి పోతలేడు ఎప్పుడు మరి ఒకటి పోతలేడా? ఒకటి పోతలేడా అని సంసారి మాటలు బాగానే మాట్లాడతాను వీడ మరి ఒకళ్ళది బుత్తంతో నార్మిగులతో వాళ్ళు వేసుకుంటారు ఇక మంది అన్న పాపం అంటారు నీ పెళ్ళం ఎందుకు పాపం అంటారు? దానికి ముక్క తెలియక అన్నది మరి ముక్కదలు వచ్చి చెల్లో పోలని ఇక్కడ బాగా ఎగురుతాని దానికి తెలియక అన్న తీరా తెలియదు. కొంపలు మూస్తాయి నల్లికుట్ల తెలియతలేదు అనుకుంటున్నా ఇంకా బాగా మాట్లాడుతుంది ఏ ఎక్కువ తక్కువ మాట్లాడకు చైన్ గురించి అదే మాట్లాడు. నువ్వు మళ్ళీ తెలియనట్టు మాట్లాడతాయి అన్ని తెలిసి బరాబరే ఏంటి తెలిసేది పారనుకొని చంపుతా నేను కూడా ఏంటి చూసుకుంటావని అయితే ఆనందం మాకు కూడా పెట్టదు ఆడల మీద పోతారేంద్రా నువ్వేంద్రా అరే బాగా మాట్లాడు నాకు ఆడలంటే సంస్కారం లేదు నువ్వు మధ్యలో రాకు నువ్వు బాగా మాట్లాడతాను కాదు మొత్తం మనం పంట వండించుకుంటా నీకు అర్థం కాదా ఇదేమన్నా అయితే మన మీద బదనాలు వేస్తామని చూస్తారు నువ్వు చెయ్యరా ముందుగా నువ్వు నా పొలాలకి ఎందుకు వచ్చినావు? నువ్వు కొడతావా చెప్తున్నా నువ్వు నా పొలాలకు రాకు నేనంతకంటే చిల్లర దాన్ని కాదు కొట్టుకుంటా కనబడుతుంది ఎవరన్నా ఆడి చెక్తా ఒడ్ల పంట ఓ ఇవేనే ఉన్నది ఒడ్డు చెక్కడానికి వచ్చి మొత్తం కర్రీ అవుతుంది చెక్కుంటూ వస్తుంది కాదు ఆడిది మొగోడు కలిసి పని చేసుకోకపోతే ఆడిది ఇంట్లో వండాలి నీ పెళ్ళం లెక్క మొగోడు పని చేయాలి మరి నా గురించి అందిస్తాడు నీ మొగడు ఓటు కట్టేది చెక్తా మరి నువ్వు నువ్వెట్లా చిక్కినా ట్రాక్టర్ పట్టుకపోయినావు ట్రాక్టర్ పడుకుంటే నన్ను ఆపుతాను నువ్వు ఒట్టుదారి ఆపుతారు అంతే వండబెట్టి తొక్కి అయిపోయి నన్ను గుర్తుపెట్టుకో ఈయన ఇటు రావయ్యా నీ దండం పెడితేరా సంగతి పెద్ద కాదు చెప్పకపోరు ఎవరు పోతలేరా నేను చెప్తా పో నీ కూడా చెప్తా పో పెద్ద మరి అది లెక్క అయితే మొత్తం ఇదే చేస్తుంది ఇదైతే కళ్ళ మంటతానంది ఈ ట్రాక్టర్ గిట్ల పోతేనే దీనికి అదైందట నువ్వు గడ్డ నేస్తానవే నన్ను కొడతా అంటే చూసుకుంటున్నావా అంటే నువ్వే పోతాను వదిన ఏం చెప్తాంది వాడు నన్ను కొడతా అంటే అది చాపుతలేదా గడ్డ నిలిచి ఇట్లా చూసుకుంటున్నా సినిమా చూసుకుంటున్నా బాగున్నాడు బాగా చేయదాగుతుంది దూరం ఉండద్దా గీడనా గీలోని కానా ఇంకా బావా అన్న బావా వదినే ఆయన అక్క ఇవన్నీ ఉన్నాయి వరుసలు ఇంకా మనకు ఎవరు ఆడ ఏడు పడ్డాం మనం మన వెళ్ళేదే నీ అమ్మ నేను వాళ్ళకి మర్యాద లేదు కావచ్చు నాకు లేదా బాగా ఆపుతాడని నీకు దూరం ఉన్నా మొగును కొడతా అంటే ఏదైనా ఒడ్డు తిండి గడ్డ తిని ఇట్లా పెట్టుకొని చూస్తుంది అటే అవుతావు ఇంటికి అప్పుడే పొమ్మని నేను ఇంటికి నాడు పెద్ద దగ్గర పోపా ఈ పంట వండించుకున్నట్టే ఉన్నది ఇది మేము తిన్నట్టే ఉన్నది పా